హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అంటే పిండి వంటలు అంటే సంక్రాంతి కదా. సంక్రాంతికి మ్యాక్సిమం అందరూ ప్రతి ఇంట్లో పిండి వంటలు వండుకుంటారు. మేము కూడా అయితే ఈ పిండి వంటలు ప్రిపేర్ చేసాము. ఎప్పుడు ప్రిపేర్ చేసాం ఏంటి అనేది కూడా అయితే చెప్తాను. ఇది రోజు అయితే భోగి రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ముందు 2 రోజుల ముందు నుంచి మా అమ్మ నేనైతే ఈ పిండి వంటలు అన్నీ రెడీ చేసాము. ఏమేమి రెడీ చేసామంటే నువ్వుల అరిసెలు, చక్కగా పొంగేటువంటి కొబ్బరి బూరెలు, ఇంకా కొత్త అల్లుళ్ళు అయితే కాదు కానీ పాత అల్లుళ్ళే, కానీ అల్లుళ్ళ కోసం అయితే మా అమ్మ సున్నుండలు చుట్టారు. సున్నుండలు, లావు చక్రాలు, సన్న చక్రాలు, ఇంకా ఇవైతే సగ్గుబియ్యంతో కాంబినేషన్తో ఇంకా కొద్దిగా మసాలా అనేది మిక్స్ చేసి మేము చెక్కలు చేసాము. ఇంకా కజ్జికాయలు 2 రకాల కజ్జికాయలు, ఒకటి రవ్వ కజ్జికాయ, ఇంకోటి ఏమో పిండి కజ్జికాయ. 2 రకాల కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా ఇక్కడ ఇవైతే అచ్చం మన రంగులోనే ఉన్నాయి అనమాట. ఇవి ఎందుకు ఈ రంగులో ఉన్నాయంటే రాగిలు ధాన్యాలు ఉంటాయి కదా, చిరుధాన్యాలతో కలిపి అయితే ఈ గవ్వలను అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పిండి వంటలన్నీ నేను మా ఇంట్లో వండుకున్నాను. దేన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఇవన్నీ విత్ ఇన్ 2 డేస్లో. ఏదో కొంచెం ఫార్మాలిటీకి అయితే కాదు, మా ముగ్గురు అక్క చెల్లెల కోసం అయితే అమ్మ చాలా బల్క్లోనే ప్రిపేర్ చేశారు. అమ్మ నేను కలిపి వీటినన్నింటినీ ఎలా ప్రిపేర్ చేసాం, టైం ఎలా మేనేజ్ చేసుకున్నాం అనే పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఇదే రోజు అయితే భోగి రోజు అయితే మా చిన్నాడి సందీప్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓ లక్క ఏంది అయినా ఇన్ని రకాలు వండారు అని అంటారా? ఇంతే మరి, సంక్రాంతి వచ్చిందంటే చాలు పిండి వంటలకే సంక్రాంతికి పేరు పెట్టింది కదా. అదేవిధంగా అయితే మేము ఇక్కడ ఎర్లీ మార్నింగే లేచి పొద్దెక్కిన తర్వాత పిండి కొట్టాలంటే అస్సలు కొట్టలేము. అందుకని ఎర్లీ మార్నింగే పొద్దున్నే 2, 3, 4 ఆ టైంలోపే లేచి చక్కగా పిండి అయితే కొట్టేసేస్తాం. ఎందుకు పిండి కొట్టడం, చాలా మరలుండే కానొచ్చు మీరు. మరపిండి పట్టించింది కొన్నిసార్లు బాగా వస్తే బాగా రావు. అయినా మాకు అసలు మరపిండి మేము మ్యాక్సిమం చేసుకోము. మ్యాక్సిమం అయితే రోకళ్ళతో దంచుతూనే ఉంటారు. రోకల పోటీ వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంటుంది. 2 రోకళ్ళు ఎట్ ఏ టైము, 3 రోకళ్ళు, అలానే 4 రోకళ్ళు కూడా కలిపి 4 మెంబర్స్తో అయితే మేము చాలా క్లియర్గా అయితే పిండి కొడతా ఉంటాం. ఈ పిండి ఎలా కొడతామంటే మా బజార్లో మేము అందరం రోజుకు ఒక్కొక్క ఇంటి చొప్పున ఒక్కొక్కలం బియ్యం నానబోసుకుని ఒక 5 రోజుల ముందు నుంచే వండుకుంటాం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే రోజు ఒక్కలే కొట్టాలంటే కొట్టలేరు కదా, కాబట్టి అలా ఒక్కొక్క రోజుగా పిండి అయితే కొడతా ఉంటారు. అమ్మ అయితే శనివారం రోజు మా పిండి కొట్టే ప్రోగ్రాం పెట్టింది. ఎందుకంటే ఆ రోజు నుంచి నా హాలిడే ఇచ్చారు. పిండి పప్పులు వండాలంటే మ్యాక్సిమం అసలు మొత్తం పని అంతా అయిపోవాలి అని 3:30 నుంచి 4:30 వరకు పిండి కొట్టాం. కొట్టిన తర్వాత నేను ఇంటి దగ్గర మా వారి డ్యూటీకి వెళ్ళాలని రైసు, చిన్న చేపల కూర మరియు సాంబారు రెడీ చేసేసాను. రెడీ చేసి నేను అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేలోపు అయితే అమ్మ అరిసెలకు పాకం పెట్టేశారు. ఈ సంవత్సరం అయితే మేము సమ్మర్లో కట్టెలు పోచేయలేదు, అందుకని అయితే పుల్లలు లేవు అని ఈసారి మాత్రమే మేము గ్యాస్ మీద పప్పులు వండుదామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే పుల్లలు లేనిదే చాలా కష్టం కదా. అయితే ఇక్కడ ఇంకా అరిసెల పాకం చూపిస్తుంది మా అత్త. మాకు అరిసెలు మెత్తగా కావాలి, పైన క్రిస్పీగా కావాలి అన్నవాళ్ళు పాకం మేము చూపిస్తున్న విధంగా అలాగాని వచ్చిందంటే చక్కగా అరిసెలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఈ అరిసెల్లో మేమైతే నువ్వులు, నెయ్యి వేసాం పాకంలో. నువ్వులు చక్కగా ఫ్రై చేసేసుకుని ఆ పాకంలోనే వేసి నెయ్యి కూడా పోసేసుకున్నాం. పోసుకున్న తర్వాత పిండిని స్టవ్ పైనే, అంటే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం. స్టవ్ మీదే ఏదైతే పిండి జల్లించి పెట్టుకున్నామో ఆ పిండి మొత్తాన్ని దానిలో వేసి సగం పైన పిండి వేసేసి దింపుకోవాలి. ఎందుకంటే ఆ వేడికే పిండి ఎక్కువ పడుతుంది, లేకపోతే అరిసెలు పిండి మిగిలిపోతుంది అని చెప్పి వేడి మీద స్టవ్ మీద ఉండగానే కొంతవరకు పిండి మ్యాక్సిమం పోసి తిప్పుతాము. సలిమిడి కర్రను తిప్పినంత ఈజీ కాదు, తిప్పాలంటే చాలా బలం కావాలి. అమ్మ కొద్దిగా సేపు తిప్పి వదిలేసింది. ఇంకా కథమ తర్వాత డ్యూటీ అయితే నాకే ఇచ్చేసింది. ఇంకా నేను దాన్ని కూర్చుంటే దాని పని అవ్వదు అని అయితే ఇంకా వంగును మరి అటుకి ఇటుకి ముందుకి వెనక్కి తిప్పుకుంటేనే చక్కగా పిండి మొత్తం కలుస్తుంది. ఉండలు లేకుండా మొత్తం సలిమిడికి పడతాం కదా, అలా సలిమిడికి పట్టినట్టుగా అరిసెలు పాకానికి పిండిని పట్టించేసేసాము. వేసిన తర్వాత ఇడ్లీ వేసేసాం. ఇడ్లీలో సాంబార్ రెండింటికి కలిసి వస్తుందని అయితే నేను ఇడ్లీ చేశాను. మేము టిఫిన్లు చేసేలోపు అమ్మ డాడీ ఇద్దరు, డాడీ అయితే అరిసెలు నొక్కేశారు, అమ్మ అయితే అరిసెలు వేయటం జరిగింది. ఈ తర్వాత నెక్స్ట్ ముందు టిఫిన్ సెక్షన్ కానీ అయిపోతేనే ఏదైనా చేయగలం. చిన్నపిల్లలు ఉండాలని అయితే వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టేశాను. అమ్మ అరిసెలు ఎలా ఉన్నాయి టేస్ట్ చేయమంటే ఏదైనా సరే వండేటప్పుడే మ్యాక్సిమం తినేసేస్తాం కదా, మేము కూడా అలా. నాకే ముందు ఇచ్చేసిద్ది అమ్మ తినమని. నేను అన్నీ చక్కగా ముందు వండినట్టుగా లైట్గా కొద్దిగా అలా టచ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత అయితే చక్రాల పిండి కలిపేసేసాను పూర్తిగా.
కలిపిన అనంతరమే అమ్మ అయితే చక్కగా ఏదైతే అరిసెల పాకం పట్టేసామో అదే పొయ్యి మీద చక్రాలు కూడా నొక్కేసింది. సన్న చక్రాలు, లావు చక్రాలు, ఇలా 2 వేరియేషన్స్గా, చిన్న చిన్నగాను పెద్ద పెద్దగాను 2 డిఫరెంట్ టైప్స్లో అయితే చక్రాలు నొక్కింది. ఈ చక్రాలు కొద్దిగా నువ్వులు వేసుకున్నామంటే చాలు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాంతోపాటుగా వెంటనే అయితే నేను చెక్కల పిండి, అమ్మ చక్రాలు నొక్కుతుంది, ఆ టైంలో చెక్కల పిండి నేను ప్రిపేర్ చేసేసాను. చెక్కలో నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నిటిని అయితే వేసి మేము చెక్కలు పెట్టాము. కర్రపెండలం దుంపని తినటం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మేలు. ఆ కర్రపెండలం దుంపని తినాలంటే తినలేము. ఆ కర్రపెండలం నుంచే సగ్గుబియ్యం తయారవుతుంది. కాబట్టి సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల కూడా ఆ కర్రపెండలం తిన్నంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి సగ్గుబియ్యాన్ని కూడా ప్రిఫర్ చేసాము. ఇక్కడ మా పిల్లలు ఉన్నారంటే ఈసారి అక్క వాళ్ళిద్దరూ రాలేదు. వాళ్ళిద్దరు ఉంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. అన్నీ ఒకరోజు అయిపోయాయి. చిన్నపిల్లలు మధ్యలో ఏడవటం, వాళ్ళని సమాధానించడం, ఇలా వాళ్ళు కూడా మధ్య మధ్యలో కొద్దిగా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అవి వాళ్ళు కూడా ఉండలు చేస్తూ ఉన్నారు. ఏందక్క గవ్వలు నీ రంగులో ఉన్నాయి అంటారా? గవ్వలు నా రంగులోనే ఉంటాయి. మరి అవి మిల్లెట్స్ గవ్వలు, రాగి పిండి, సజ్జపిండి, ఓన్లీ గోధుమలు, పట్టించిన గోధుమలతో నేనైతే ఈ గవ్వలు తయారు చేశాను. అందుకని అవైతే కలర్ కూడా అలానే ఉన్నాయి. రాగి పిండి వేసామంటే చాలా బ్లాక్గా ఉంటుంది కదా. ఇంకా గవ్వల విషయానికి వస్తే అందరికీ తెలిసిందే. ఎలా చేసాము ఏంటి ప్రతిదీ కానీ మీకు కానీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. దానికి ఇండివిజువల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే ఎర్లీ మార్నింగే మరలా ఒక 3 సార్లకు పిండి కొట్టి కొబ్బరి బూరెలు అనేది వేయటం జరిగింది. అమ్మ ఒకటే కూర్చుని వేసుకుని తీసుకుంటూ ఉంది కొబ్బరి బూరెలు. ఈలోపే నేనేం చేశానంటే కజ్జికాయలు చేసేసాను. రవ్వ కజ్జికాయ ఒకటి, మరలా పిండిలు పప్పులతో కలిపిన కజ్జికాయ ఒకటి యాడ్ చేసాము. అవి 2 అయిన తర్వాత సున్నుండలు ప్రిపేర్ చేసాం. అన్ని వేసి వండుతుంది, కజ్జికాయలు వండుతుంది, తలగొట్టేస్తుంది మా నాయనమ్మని నాక్కడాని. టేస్ట్ బాగుంది, అన్నీ వేసింది మా మనవరాలు. భలే టేస్ట్గా ఉంది. బాగున్నాయి. కజ్జికాయ కానీ సున్నుండ కానీ అన్నీ బాగున్నాయి. మనం చిన్నగా మాట్లాడతాం కదా, దాన్ని తిరిగి సాదే పడిద్దిరే. వంట మొత్తం అయితే పూర్తయ్యేసరికి ఈ ఐటమ్స్ ఉండేసరికి టైం అయితే 12 అయిపోయింది. ప్రేయర్ టైం అయిపోయింది. మేమైతే ప్రేయర్కి వెళ్ళకుండా అస్సలు ఉండను. ఆదివారం కంపల్సరీ ఏదేమైనా ప్రేయర్కి అయితే వెళ్ళిపోతాను. నేను మా వారు పిల్లలు ప్రేయర్కి వెళ్ళిపోయాం. అంతలోకి అమ్మ ఏం చేసింది, మా కోసం ఫిష్ ముక్కలు మరియు కోడిగుడ్డు పులుసు అరేంజ్ చేసేసింది. మేము ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా లంచ్ చేసాం. వంట చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళంతా చుట్టుపక్కల మొత్తం గొచ్చాను. అంతా పిల్లలు ఆ పిండి అటు వేసి ఇటు వేసి అంతా 2 రోజులు గబ్బు గబ్బు చేసేసారు. కాబట్టి ఒక బకెట్ వాటర్లో అయితే చక్కగా డెటాల్, లైజాల్ అండ్ ఆల్సో కొద్దిగా పెనాయిల్, సర్ఫ్ వేసి ఆయిల్ మొత్తం పోవటం కోసం చుట్టుపక్కల మొత్తం ఇల్లు మొత్తం నీట్గా మొత్తం కడిగేసేసాము. ఇదైతే నాకు మిషను, ఇది నాకు 1500కి ఫ్రీగా అమ్మ పేరున నాకు వచ్చింది. ఇదంతా డస్ట్ బట్టి చేశాను. నేనైతే పెద్ద టైలర్ని అయితే ఏం కాదు, ఆన్లైన్లో చూసే నేను నేర్చుకున్నాను. నా బ్లౌజుల వరకు అయితే నేను పూర్తిగా నేనే ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో చూసి ఫోన్లో చూసి మాత్రమే నేను నేర్చుకున్నాను. ఎక్కడికి ఏ క్లాసులకి కూడా వెళ్ళలేదు. ఇక మా వాళ్ళు అయితే చక్కగా తిని మధ్యాహ్నం అప్పుడు అయితే నిద్రేస్తున్నారు. పిల్లలు లేస్తే ఏ పని చేసుకునేవారని చెప్పి నేనైతే ఇంకా ఇల్లు అంతా పూర్తిగా కడగటం స్టార్ట్ చేశాను. నేను చూపించిన మిశ్రమం మొత్తం వేసి బాగా నీట్గా, బండలన్నీ తెల్లగా అయితే రాలేదులే కానీ ఉన్న మురికైతే పూర్తిగా వదిలిపోయింది. అంతవరకు వదిలిచ్చేసి క్లీన్ చేసేసాను. ఆ నెక్స్ట్ డే ఈ పప్పులు వండేసరికి అయితే మా అమ్మకి అయితే హెల్త్ బాగాలేదు, కొద్దిగా బాడీ పెయిన్స్ కూడా ఆవిడకి హెవీగా ఉంటాయని అయితే డాడీతో చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈలోపు గాజులు అతను వచ్చారు. ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి గాజులు తీసేసుకున్నారు, నేను తీసుకున్నాను. భోగి రోజు సాయంత్రానికి కానీ మా అనుషక్క ఊరి నుంచి వచ్చింది. ఊరి నుంచి వస్తే మా కోసం అయితే చాలా ఐటమ్స్ తీసుకొచ్చింది. కేక్ తీసుకుని మా బావ చూడండి, మాకు అరటికాయలు, చెరుకులు, బుక్స్. ఇదిగో విక్కీ హాయ్ చెప్పు మా యూట్యూబ్ వాళ్ళకి. కేక్ పిన్ని ఇన్నమ్మా నేను ఇది సెలెక్ట్ చేశా. చికెన్ పకోడీ విత్ బిర్యానీ. చికెన్ పకోడీ. అబ్బు మక్క హల్వా తీసుకొచ్చింది. మక్క అయితే ఇప్పుడే వచ్చేది కాదు, కనుమ రోజు అలా వచ్చేది. నువ్వు వస్తా కేక్ తీసుకొస్తేనే సందీప్ బర్త్డేకి కేక్ కట్ చేసేటట్టు, లేకపోతే లేదని చెప్పాము. అందుకని అయితే వాళ్ళు ఇమీడియట్లీ బయలుదేరి వస్తా ఏదో ఓ చిన్న కేక్ తీసుకొచ్చారు. మాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఆ కేక్ని అయితే మా ఇంట్లో మేమే అందరం అయితే నీట్గా కట్ చేసేసాము. పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా.
చక్కగా మా అన్న పిల్లలందరూ అయితే హ్యాపీ బర్త్డే అండి. వీళ్ళందరూ ఎవరో కాదు, మా పెద్దక్క పిల్లలు, రెండు అక్క పిల్లలు, మా వాళ్ళిద్దరు. కేక్ అయితే మిగలకుండా మరీ సరిపోకుండా చక్కగా పెద్ద పెద్ద పీసులు మా వరకే వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళు, మా బావ వచ్చారు, మా వారు కూడా ఉన్నారు అని చెప్పి అయితే గారెల పిండి అయితే మిక్సీ వేసినా లేకపోతే గ్రైండర్కి వేసినా అంత బాగు రుబ్బితేనే బాగుంటాయి అని అయితే రోజుల దగ్గర రుబ్బటం స్టార్ట్ చేసింది. మా ఇంటి దగ్గర రమ్మ చిన్నమ్మ కూడా గారెల పిండి రుబ్బుతానికి వచ్చి నెక్స్ట్ కూర్చుంది. సరే అయితే గారెల్లోకి నాటుకోడి పులుసు మా అమ్మ ప్రిపేర్ చేసింది. నాటుకోడి పులుసు వేసుకు తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. మీలో ఎంతమందికి అయితే ఆ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. ఇదిగోండి అక్క తీసుకొచ్చిన హల్వాలో ఎల్లో కలర్ హల్వా అయితే చాలా టేస్ట్ ఉంది. అమ్మతో పాటు నేను కూడా కాసేపు ఒక చెయ్యేసి రుబ్బేశాను. ఈలోపు మా వారిని రేపలు వెళ్ళి ఫిష్ తీసుకొస్తానని వెళ్ళి మధ్యాహ్నం 2:30కి వచ్చారు. వస్తాయితే ఈ బర్ఫీ స్వీట్స్ తీసుకొచ్చారు. 2:00 అంటే అప్పటికే అసలు అందరం అన్నం తినే టైము. మార్నింగ్ వేసిన గారెలు, నాటుకోడి చికెన్ అన్నీ అయిపోయాయి, అరిగిపోయాయి. వండిన పప్పులు కూడా ఒక రౌండ్ తినేసాము. మా వారు తీసుకొచ్చేసరికి అయితే అంత లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందని అడిగితే ఏవో కొన్ని రీజన్స్ చెప్పారు. సరేలే ఎప్పుడైనా తీసుకొచ్చారు కదా అని అనుకున్నాము. ఇంకా ఈలోపు అసలు ఆకలి మీద ఉన్నామో లేవో ఆ బర్ఫీ స్వీట్స్ అయితే తలా ఒకటి తినేసాము. తినేసిన తర్వాత ఇంకా పిల్లలు ఏదో ఒక వెరైటీ చేయమని అంటున్నారు. అయితే ముంత మసాలాని ప్రిపేర్ చేసాము. ముంత మసాలా అయితే చాలా టేస్ట్ ఉంది. అలా కలిపామో లేదో వెంటనే ఇమీడియట్లీ అయిపోయింది. పిల్లలు ఇంకా అని చెప్పారని అయితే రెండోసారి కూడా ప్రిపేర్ చేయటం అయితే జరిగింది. నా ఈ సంక్రాంతి బ్లాగ్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఇంకా మేము ఉన్నన్ని రోజులైతే డాడీ వాళ్ళు కంపల్సరీ నాన్ వెజ్ ఇలా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బిర్యానీ, ఫిష్ పులుసు, నాటుకోడి, అందులో ఇంకా చికెన్ ఫ్రై, ఇలా అయితే లంచ్లోకి డిఫరెంట్ ఐటమ్స్, గారెలు, పూర్ణాలు అన్నీ చాలా కంపల్సరీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మర్చిపోయాను, మీ ఇంటి సంక్రాంతి ఎలా జరుపుకున్నారు కమెంట్ చేయండి.